తెచ్చుకోవడం చాలా ఈజీ. బట్ మీషోలో ప్రాఫిట్స్ తెచ్చుకోవడమే మనకి చాలా డిఫికల్ట్. 90% ఆఫ్ పీపుల్ మీషోలో బిజినెస్ చేస్తున్నారు విత్ లాస్. ఓన్లీ 20% ఆఫ్ పీపుల్ మాత్రమే మీషోలో ప్రాఫిట్స్ గెయిన్ చేస్తూ బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు. మీరు కూడా మీషోలో బిజినెస్ చేస్తున్నారు. ఆర్డర్స్ బాగానే వస్తున్నాయి, బట్ ప్రాఫిట్ మాత్రం ఏం కనిపించట్లేదు. నేను మీకు ఈ వీడియోలో ఆర్డర్స్ అండ్ ప్రాఫిట్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో చెప్తాను. సో ఆర్డర్స్ తీసుకుంటే అయితే టోటలీ చాలా మంది లేబుల్స్ ప్రింట్ చేసే టైంలో ఈ డిఫికల్టీ అయితే ఫేస్ చేస్తారు. వన్ పేపర్లో కంప్లీట్గా వన్ లేబుల్ అయితే ప్రింట్ చేస్తారు. అలా చేయడం వల్ల మనకి ప్యాకింగ్ టైంలో ఇష్యూ అవుతుంది అండ్ మనకి మనీ కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి. నేనైతే వన్ పేపర్లో ఒక 6 to 8 లేబుల్స్ అయితే ఒకటేసారి ప్రింట్ చేస్తాను అనమాట. మీకు దాని గురించి వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఐ మేక్ వీడియో ఆన్ దాట్. చాలా మంది మీకు ఎక్కువ ఆర్డర్స్ రావాలి అని అనుకుంటారు, కానీ ఎక్కువ ఆర్డర్స్ వచ్చి మీరు లాస్లో బిజినెస్ చేస్తే మీకు ఏం లాభం ఉంటుంది? ఆర్డర్స్ తీసుకోవడం చాలా ఈజీ అండి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఒక 100 రూపీస్కి సేల్ చేస్తున్నారు అనుకోండి, మీరు దాన్ని ఒక 30కో 50కో సేల్ చేస్తే డెఫినెట్గా మీకు ఆర్డర్స్ ఎక్కువనే వస్తాయి. బట్ అలా మీరు ఎన్ని మంత్స్ అని సేల్ చేస్తారు? ఒక 2 months 3 months అలా 2-3 months సేల్ చేసి మీరు ఎంత ప్రాఫిట్ అని గెయిన్ చేస్తారు? టోటల్గా లాస్లోకి వెళ్ళిపోతారు. ఇలా అక్కడ ఎక్కువ ప్రైస్కి సేల్ చేస్తున్న పర్సన్ మాత్రం అదే ప్రైస్కి సేల్ చేస్తాడు. ఓకే అనే ప్రోడక్ట్స్ మెల్లగా సేల్ అవుతాయేమో, ఒక 2-3 months టైం తీసుకుంటుందేమో ప్రోడక్ట్స్ సేల్ అవ్వడానికి, బట్ అతను ప్రాఫిట్ అయితే గెయిన్ చేస్తాడు. మీలాగా ఎంబడి స్పీడ్గా ఆర్డర్స్ రావాలని చెప్పి ఆర్డర్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చేసి లాస్లోకి అయితే వెళ్ళిపోడు. మీరు ఇక్కడ రిటర్న్స్ మేనేజ్ చేసుకుంటూ మీ దగ్గర ఇన్వెంటరీ అయిపోయి వాట్ యూ విల్ డూ విత్ దట్? కంప్లీట్గా మీ మీషో స్టోరే క్లోజ్ చేసేసుకుంటారు. నేను మీకు ఇప్పుడు ఒక స్ట్రాటజీ అయితే చెప్తున్నాను. మీ దగ్గర స్టాక్ లేదు, సో మీరు ఆ ప్రోడక్ట్ని ఎక్కువ ప్రైస్కి అప్లోడ్ చేయండి. ఇఫ్ మీకు ఆర్డర్ వస్తేనే ఆ ప్రోడక్ట్ తెచ్చుకొని దాన్ని షిప్ చేయండి. అలా మీరు ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేస్తారు, కంప్లీట్గా లాసెస్కి అయితే వెళ్ళరు. ఇలా మీరు ఇన్వెంటరీ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది చాలా సింపుల్ లాజిక్ గైస్. లాసెస్లో అయితే బిజినెస్ చేయరు. మీరు ఈ లాజిక్ ఫాలో అయ్యారంటే లాంగ్ టర్మ్ బిజినెస్ చేస్తారు అండ్ విత్ ప్రాఫిట్స్ మీ బిజినెస్ అయితే కంటిన్యూ అవుతుంది. సో మీకు ఎవరికైనా మీషో పర్సనల్ గైడెన్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో గైడెన్స్ అని కామెంట్ చేయండి. అండ్